మీ రోజులో కేవలం 2 నిమిషాలు కేటాయిస్తే చాలు సంపూర్ణ భగవద్గీత వినగలరు. అవునండి, నిజమే. మన సిఎస్కే డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సమయానుకూలంగా ప్రతిరోజు ఒక్క వీడియో చూడటం వలన సంపూర్ణ భగవద్గీతను వినగలరు. భగవద్గీతలో ఈరోజు అధ్యాయం 2 సాంఖ్యయోగం శ్లోకం 45 త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవవాన్. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, వేదాలు త్రిగుణములైన సత్వ, రజస్సు మరియు తమస్సు గురించి వివరించును. నీవు ఈ త్రిగుణములను విడిచిపెట్టి సుఖదుఖములైన ద్వంద్వములు లేనివాడివై మరియు యోగక్షేమముల గురించి ఆలోచించకుండా సత్వగుణంతో ఆత్మయందు స్థితుడవు కమ్ము. శ్లోకం 46 యావానర్థ ఉదపానే సర్వతతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నది నుండి నీటిని తెచ్చుకునేవారు బావికి ఎలా ప్రాముఖ్యత ఇవ్వరో అదేవిధంగా బ్రహ్మజ్ఞానులు ప్రతిఫలం పొందాలనే ఆశతో వేదకర్మలకు ప్రాధాన్యత ఇవ్వరు. శ్లోకం 47 కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, కర్మలు చేయుటకే నీకు అధికారము కలదు, కాని వాటి ఫలములయందు నీకు అధికారము లేదు. నీవే కర్మఫలములకు కారణం అని ఎప్పుడూ భావించకు మరియు ప్రతిఫలం ఆశించి కర్మలు చేయకు. అలాగని నీవు చేయవలసిన కర్మలు మానేయాలని అనుకోకు. ఈ వీడియోను వీలైతే బంధుమిత్రులకు, మన దగ్గర్లోని గుడిలో, బడిలో, ఏ హిందూ ధార్మిక కార్యక్రమంలో అయినా వినిపించండి. భగవద్గీత వికాసానికి మీ వంతు కృషి చేయండి. ఆ శ్రీమన్నారాయణుడి దివ్యాశీస్సులు పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజూ ఫాలో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.